గత ఏడాది కాలంగా పేలవ్ ఫామ్ కారణంగా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న యువి ప్రస్తుతం దేశవాళీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. ఈ టోర్నీలోనూ ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన యువరాజ్ సింగ్ మొత్తం 264 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ, వరల్డ్ కప్ విజయం తర్వాత క్యాన్సర్ ఉందని తెలియడం నా ఆనందాన్ని ఒక్క క్షణంలో చిదిమేసింది. అవి నా జీవితంలో చీకటి రోజులు. నువ్వు వరల్డ్ కప్ గెలిచినప్పుడు, నువ్వు న్యూస్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికైనప్పుడు శిఖరాన్ని అధిరోహించినట్టు ఉంటుంది. కానీ అకస్మాత్తుగా అగాధంలోకి పడిపోయా. జీవితం ఇంతే, ఏం జరుగుతుందో తెలియదు. మరో అవకాశమే ఇవ్వదని యువరాజ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం యువి మంచి ఫిట్నెస్ సాధించాడు. యోయో టెస్ట్ సైతం పాస్ అయ్యాడు. ఫిట్నెస్ సాధించడం కోసం ఇంగ్లాండ్ వెళ్లి ప్రాక్టీస్ చేశాడు. ప్రస్తుతం 2019 వరల్డ్ కప్ లో ఆడాలన్న తన లక్ష్యం కోసం కఠినంగా శ్రమిస్తున్నట్టు తెలిపాడు. 2011లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ అటు బంతితోనూ ఇటు బ్యాట్ తోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో మొత్తం 362 పరుగులు చేసిన యువరాజ్ 15 వికెట్లు తీశాడు. దీంతో యువి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఓ క్రికెటర్ గా తన జీవితంలో యువికి అదొక అపురూపమైన క్షణం. టీమిండియా రెండోసారి వరల్డ్ కప్ నెగ్గిన ఆనంద క్షణాల్లో మిగతా క్రికెటర్లందరూ ఉంటే యువి మాత్రం క్యాన్సర్ బాధితుడయ్యాడు. 3 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం 2017లో టీమిండియాలోకి పునరాగమనం చేసిన యువి ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో 150 పరుగులతో సత్తా చాటాడు. దీంతో మళ్లీ అతడి కెరీర్ గాడిన పడిందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటనల్లో విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. మరోవైపు టీమిండియాలో చోటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే మిడిల్ ఆర్డర్ లో మనీష్ పాండే, కేదార్ జాదవ్, కేఎల్ రాహుల్, దినేష్ కార్తిక్, రిషబ్ పంత్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.